గురువుగారు నమస్కారం గురువుగారు. నమస్కారం. మార్చి 28వ తేదీ వేములవాడ రాజన్న కళ్యాణోత్సవం అంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే మామూలు క్షేత్రం కాదు, అది సుప్రసిద్ధ క్షేత్రం వేములవాడ. అంటే అక్కడ వెళ్ళి స్వామివారి దర్శించిన మాత్రం చేతనే ఎన్నో ఎటువంటి బాధలైన శత్రు బాధలే కానీ పీడలే కానీ గ్రహదోషకాలు అన్నీ పోతాయని విన్నాను. అయితే ఆ రోజు కళ్యాణం ప్రత్యేకంగా ఆ రోజు చేస్తున్నారు. ఆ రోజు మనం ఏం చేయాలి, విధి విధానాలు ఏంటి, అసలు మల్లన్న చరిత్ర ఏంటి వేములవాడ, కొద్దిగా మా ప్రేక్షకులకు తెలియజేస్తారా గురువుగారు? మనకు వేములవాడ మల్లన్న క్షేత్రము అంటే మనకు సాధారణంగా దక్షిణ కాశీగా చెప్పుకోవడం జరిగింది. మనము కాశీ అంటే ఉత్తర కాశీ అనేది శివుడికి ప్రత్యేకమైన స్థానంగా ఒక గొప్ప విశేషంగా అక్కడ ఎంత విశేషంగా చెప్పుకుంటున్నామో, అలాంటిది దక్షిణ ప్రాంతానికి సంబంధించి అంత ప్రాధాన్యత కలిగింది ఏదైనా ఉంది అంటే మనం దాన్ని వేములవాడ క్షేత్రాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి వేములవాడ క్షేత్రంలో ప్రత్యేకత ఏమిటి అంటే కోడెలను సమర్పించడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. కోడెలు అంటే మనకు శివుడికి వాహనంగా మనం తీసుకునేది నంది వాహనంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి శివుడికి ఆయనకు కోడెలను సమర్పించడం అంటే ఆయన చాలా సంతోషంగా సంకల్ప సిద్ధిని కలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరైనా కూడా ఒక సంకల్పం సిద్ధించింది, లేదా నేను ఇంకో కోరిక కోరుకున్నాను, ఈ కోరిక నాకు సిద్ధించింది అన్నప్పుడు వాళ్ళు కోడెని తీసుకుపోయి ఇస్తూ ఉంటారు. కోడెలో వేరు స్థాయిల్లో ఉంటుంటాయి. వాటిని కోడె అంటే యంగ్గా ఉండే ఎద్దును తీసుకుపోయి వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర ప్రదక్షిణలు చేసి అక్కడ సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది ఎలా చేస్తుంటారంటే కోడెను ఫస్ట్ సమర్పించి కోరిక కోరుకుంటారు. కోరిక కోరుకున్న తర్వాత వాళ్ళ కోరిక సిద్ధించిన తర్వాత మళ్ళీ కోడెలను అక్కడ తీసుకుపోయి సమర్పించడం అనేది చేస్తూ ఉంటుంటారు. దాంతోపాటుగా జోగినీలు, కొంతమంది ప్రత్యేకంగా స్త్రీలు వాళ్ళు ఏం చేస్తుంటారంటే అర్ధనారీశ్వర తత్వంగా ఉన్న వాళ్ళందరూ కూడా శివశక్తులు అర్ధనారీశ్వరంగా ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా ఏం చేస్తుంటారంటే సాక్షాత్తు శివుడినే వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లుగా భావన చేసుకొని ఈ కళ్యాణంలో భాగంగా అక్షింతలు వాళ్ళపైన వేసుకొని తనకు ట్రాన్స్జెండర్స్ అంటారు కదా, వారందరూ కూడా దాంట్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లుగా భావన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు శివుడికి ఐక్యమైపోవడానికి, శివుడిలో లీనమైపోవడానికి, శివుని కొరకే జీవిస్తున్నట్టు, శివుడి భార్యగా ఉంటున్నట్టుగా వాళ్ళు కళ్యాణం రోజు అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితానికి ఒక పరమార్థం లభిస్తుందని చాలామందికి ఒక ప్రతీతిగా ఉంటుంది. కాబట్టి అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ జరిగే కళ్యాణం అనేది మనకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వేరు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి రావడం అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అక్కడ ముఖ్యంగా ఏంటంటే కోడలను తీసుకొని ఎక్కడెక్కడి నుంచో కోడలు తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడము, కొంతమంది అక్కడ సమీప ప్రాంతం నుంచి తీసుకొచ్చి కోడలు తీసుకొచ్చి సమర్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ఎవరైతే వీక్షణ బాంధవులు ఎవరైతే ఉంటుంటారో, ఎవరైతే అక్కడికి దర్శించుకునే ప్రయత్నం చేస్తుంటారో వారందరికీ కూడా ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. దాంతోపాటుగా ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. దాంతోపాటుగా వారికి అన్యోన్యత, కుటుంబ కలహాలు లేకుండా అన్యోన్యత కలుగుతుంది. వారికి సంతానం అనుకూలత కలగడం, వారు ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా కొంగు బంగారంగా మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రకంగా చేసుకునే విధానం అనేది శివుడు బోలాశంకరుడు కాబట్టి ఏది అడిగినా ఇచ్చే మనస్తత్వం శివుడికి ఉంటుంది. కాబట్టి ఆయనకు ఏది అడిగినా కూడా ఇచ్చేసేస్తాడు. అది సంకల్ప సిద్ధి అనేది మంచిదై ఉండాలి, మనకు మంచి చేసేదంటే సమాజానికి నష్టం కలిగించకుండా ఉండే కోరికలు ఏం కోరుకున్నా కూడా ఇస్తారు. కాబట్టి ఆ కళ్యాణానికి అటెండ్ కావడము, కళ్యాణంలో ఉన్నట్లయితే చాలా మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. చాలా కృతజ్ఞతలు అండి. ధన్యవాదాలు. ధన్యవాదములు.